హ్యాండ్స్ అనేవి మనకు పొడవు తక్కువైనప్పుడు శారీ క్లాత్తో కలిపి మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాండ్ ఏమో 12 ఇంకాలు ఉంది, అందుకే మనకు శారీలో క్లాత్ అనేది సరిపోలేదు. కస్టమర్కి ఫోన్ చేస్తే నాకైతే పొడవు హ్యాండ్సే కావాలక్క, మీరు శారీలో క్లాత్ కలిపైనా సరే నాకు హ్యాండ్ అయితే పొడవు పెట్టండి అని చెప్పారు. దానికని నేను ఇదైతే 12 ఇంకాలు ఉంది కాబట్టి మనకు జాయింట్కి కింద అంతా మనకు కనీసం 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 13 ఇంచులు పెట్టుకోవాలండి. చూడండి, ఇదేమో శారీ. ఈ శారీలో ఈ బ్లౌజ్కి నెక్కి అయితే వేసేసాను. మనం ఎంతైతే హ్యాండ్కు ప్యాచ్ కావాలో అంతవరకే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సగమేమో హ్యాండ్ ప్యాచ్కి, సగం వచ్చి మనకు నెక్కి వేసుకోవాలండి. చూడండి, ఒక హ్యాండ్కి అయితే ఊరికే వేసి పెట్టాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది చూపిద్దామని, దానికని నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఇలా నెక్కి పైపింగ్ అనేది వేసేసాను. హ్యాండ్కి అది వేసుకుంటాం కాబట్టి అదే మనం నెక్కి వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇది ఆపోజిట్ కలర్ ఉంది కాబట్టి మనకు ప్యాచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది హ్యాండ్కి పైన మాత్రం జాయింట్ చేశాను. మనకి ఎంతైతే పొడవు కావాలో అంతవరకు కింద వదిలేసి ఇలా జాయింట్ చేశాను. అదే మీకు ఇంకా పొట్టు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు చూడండి మధ్యలో ఇలా ప్యాచ్ వేసేసి మనకు హ్యాండ్కి ఈ పక్క ఆ పక్క సైడ్ పీసులు వస్తాయి కదా, ఆ పీసులు వచ్చి మనము ఇలా కింద జాయింట్ చేసుకున్నా కూడా మనకు పొడవు అనేది వస్తుంది. ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనకు చూసేదానికి బాగుంటుంది. ఇప్పుడు నాకైతే పొడవు ఇది కనీసం 7-8 ఇంచుల దాకా వచ్చిందండి. ఈ మిగతాదే మనం ప్యాచ్ అనేది వేసుకోవాలి. దానికని నేను ఇలా కింద వేస్తున్నాను. నేనైతే దీన్ని ఇలా మడిచి వేస్తున్నానండి, కానీ మీరు ఇలా ఆపోజిట్గా పెట్టి కుట్టేసిన తర్వాత కూడా ఇలా కుట్టి మళ్ళీ మడిచైనా పైన కుట్టు వేసుకోవచ్చు. నేనైతే దీన్నే మడిచి ఒక సైడ్ కుట్టేస్తున్నాను. ఇలా మడిచేసుకొని సైడ్ అయిపోకుండా నిదానంగా కుట్టు అనేది పక్కకు పోకుండా కుట్టుకోవాలండి. ఇలా మనము క్లాత్ అనేది తక్కువ వచ్చినప్పుడు డిజైన్ చేసుకున్నామంటే హ్యాండ్ చిన్నది కాకుండా, ఇప్పుడు అంతా అందరూ పొడవుగానే వేసుకుంటారు కాబట్టి శారీలో మంచి శారీకి బ్లౌజ్ అనేది ఇలా వేసుకుంటేనే మనకు బాగుంటుందండి. పొడవుగా వేసుకునే వాళ్ళు పొట్టి హ్యాండ్స్ వేసుకోవాలంటే వేసుకోరు. ఇలా కుట్టేసి కింద కూడా మనము అంత సమానంగా ఒకటిగా జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగైనా వదిలేసుకోవచ్చండి, కానీ నేను సరే ప్యాచ్ క్లాత్ అయితే ఉంది కదా అని ప్యాచ్ వేశాను. క్లాత్ లేకుంటే దీన్నే మీరు పైపింగ్ చేసేసి వదిలేసుకోవచ్చు. లేకుంటే దీన్నే పైపింగ్ లేకుండా మామూలుగా జాయింట్ లాగా వేసుకున్నా సరిపోతుందండి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసిన తర్వాత మనము బ్లౌజ్ పీస్ అంటే ఈ హ్యాండ్ పైప్ క్లాత్ని ఇప్పుడు ఆరెంజ్ కలరే మళ్ళీ మనము పైన కొంచెం ప్యాచ్ లాగా మడిచి కుడదాము. కింద క్లాత్ పెట్టేసి సమానంగా అంతా కుట్టేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద పెట్టి జాయిన్ చేసేసిన తర్వాత ఆడాడ ఇలా ఖర్చు పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది నీట్గా మడుగుతుందండి. దూరంగా పెట్టకుండా దగ్గరగా ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఖర్చులు ఇలా దాన్ని పైన మడిచి లాస్ట్లో ఒక కుట్టు,
పూర్తిగా మడిచి లాస్ట్లో కుట్టు వేసేసి దీన్ని మనం పైపింగ్ లాగా కూడా చేసుకోవచ్చండి. కానీ నేను పైకి ఇలా మడిచి కుడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే పైపింగ్ లాగా చేసుకున్నా నీట్గా ఉంటుంది. పైన ఇంకొక మడత ఇలా మడిచేసి ఇది మడిచి కుట్టేటప్పుడు కుట్టు అనేది పక్కకు పోకుండా దానిపైనే నీట్గా కుట్టండి. నిదానంగా కుడితే నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా మనకి ఈ హ్యాండ్ ఏమో పొడవు 13.5 ఇంచులు పెట్టుకోవాలి కదా. మనకు శారీలో వచ్చిన క్లాత్కి 13.5 ఇంచులు మనం ఇది కట్ చేసామనుకోండి, బ్యాక్ పార్ట్ ఏం వేస్తాము, ఫ్రంట్ పార్ట్ ఏం వేస్తాము, ఆ రెండిటికి మనకు సరిపోదు. దానికనే మనము హ్యాండ్ పొడవు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నారంటే హ్యాండ్ వస్తుంది, ప్లస్ మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఎక్కడ మనకి పీసులంతా పడకుండా నీట్గా కుట్టుకోవచ్చు. అదే మనకు ఇలా పీస్ అంతా వేసుకున్నాం అనుకోండి, బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్లౌజ్ అనేది సెట్ కాదండి. అదే ఇలా మనం డిజైన్ చేసుకున్నామంటే డిజైన్ పార్ట్కి డిజైన్ ఉంటుంది, హ్యాండ్ మనకు నీట్గా వేసేసుకోవచ్చు. చూడండి, మధ్యలో కూడా ఒకటి ప్యాచ్ లాగా వేద్దాము. ఇదే క్లాత్ తీసుకొని ఆ సైడు ఈ సైడు ఒక మడత మడిచి మళ్ళీ 2 మడతల్ని మధ్యలోకి మడిస్తే మనం కుట్టేటప్పుడు క్లాత్ పక్కకు పోకుండా నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఆ పక్క ఒక సైడు ఈ పక్క ఒక సైడు మడిచేది, రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మడిచామంటే మనకు క్లాత్ అనేది సైడ్ కాకుండా కుట్టేటప్పుడు మనకు నీట్గా ఉంటుంది. లేదు ఇలా కాకుండా మీరు పూర్తిగా కుట్టేసి తిప్పిచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా పెట్టుకుంటాం, ఆ థ్రెడ్ లాగా పెట్టైనా మనము కుట్టేసి తిప్పిచ్చి ఇలా కుట్టేసుకోవచ్చు. దానికి పని ఎక్కువ అవుతుందండి. ఇదైతే మనకు ఇలా మడిచి కుట్టేసుకోవచ్చు. ఇలా మీరు కస్టమర్ వచ్చినప్పుడు హ్యాండ్ పొడవు పెట్టండి అని చెప్పారంటే, మీకు సరిపోయినప్పుడు ఇలా మీరు చెప్పారంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఇష్టమైతేనే కుట్టించుకుంటారు. మీరు ఇలా చెప్పారనుకోండి, వాళ్ళకు శారీలో క్లాత్ మళ్ళీ మీరు కట్ చేసి వేశారనుకో, అలాంటప్పుడు ఏమంటారంటే మాకు శారీ క్లాత్ అంతా కట్ చేసేసారు, మాకు శారీ సరిపోవడం లేదు అంటారు. అందుకే మీరు కస్టమర్కి చెప్పి తర్వాత కుట్టారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా మేమే పెట్టమన్నాం కాబట్టి పెట్టారులే అనుకుంటారు. నాకు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తేనే నేను కుడుతున్నానండి. అలా చెప్పి కుట్టామంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ డిజైన్ అనేది నాకు కూడా చాలా బాగా నచ్చిందండి, బాగుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.